హాయ్ హలో ఎవ్రీవాన్. ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియాలో ఇంటర్వ్యూస్ చాలా ఎక్కువైపోయాయి. రకరకాలుగా ఇంటర్వ్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య ఎస్పెషల్లీ క్రైస్తవులపై ఇంటర్వ్యూస్, హైందవులపై ఇంటర్వ్యూస్, ఇస్లాంపై ఇంటర్వ్యూస్ కూడా ఇప్పుడు ప్రారంభమైపోయింది. ఈ మతము రంగు ఇంటర్వ్యూస్కి పులిమి, ఇందులో మళ్ళీ రాజకీయం యాడ్ అయిపోయి ఇంటర్వ్యూస్ కి మీనింగే లేకుండా చేసేసారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్కి వచ్చేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో. ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే నేను క్రైస్తవుల పక్షంగా ఒక ఎవాంజలిస్ట్ గా నేను మొట్టమొదటి ఇంటర్వ్యూ యొక్క విశ్లేషణ చేయబోతా ఉన్నాం. ఆ ఇంటర్వ్యూ ఎవరిదంటే భాస్కర్ కిల్లి, ఎస్తర్ ధనరాజ్ అలియాస్ కామాక్షి ధనరాజ్. వీళ్ళిద్దరి యొక్క ఇంటర్వ్యూ మరి సోషల్ మీడియాలో చాలా మంది చూశారు, దాన్ని చూస్తున్నారు కూడా అనుకుంటాను. సో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఇంటర్వ్యూస్ కి నేను వ్యతిరేకిని కాను, కానీ వాళ్ళ ఇంటర్వ్యూస్ క్రైస్తవ్యంపై, బైబిల్పై, ఆ తర్వాత క్రైస్తవ సిద్ధాంతాలపై, ఆ తర్వాత సేవకులపై, క్రీస్తుపై వాళ్ళు చల్లినటువంటి ఆ బురదను దాన్ని వీక్షించే వాళ్ళకి క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది. అది క్లారిఫై ఇవ్వడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో మనం ప్రారంభిద్దాం. వాళ్ళు ఏం మాట్లాడారో ఒక్కొక్కటిగా మనం విశ్లేషిద్దాం. అందరికీ నమస్కారం అండి. భాస్కర్ కిల్లి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్న వాళ్ళు శ్రీమతి ఎస్తర్ ధనరాజ్ గారు. నమస్కారం అండి. నమస్తే భాస్కర్. మనందరికీ తెలుసు, ఎస్తర్ ధనరాజ్ గారు ముందు క్రిస్టియన్ గా ఉండేవాళ్ళు, ఆ తర్వాత ఎక్స్ క్రిస్టియన్ గా మారి తర్వాత సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని ప్రస్తుతం సనాతనిగా మారారు. నమస్కారం అండి భాస్కర్ కిల్లి గారు. మీరు ప్రారంభంలోనే అబద్ధం చెప్పారండి. ఏంటో తెలుసా? ఎస్తర్ ధనరాజ్ గారు మొదట క్రైస్తవురాలు, ఆ తర్వాత సనాతన ధర్మాన్ని, అందులో ఔన్నత్యాన్ని తెలుసుకొని సనాతనిగా మారిందని చెప్పడమే రాంగ్ అండి. కారణం ఏంటంటే ఆమె మాటల్లోనే మనం వింటాము. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వీక్షకులు కూడా గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈవిడ ప్రెసెంట్ హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఈవిడ అమెరికాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నోట్ దిస్ పాయింట్. ఈవిడ ప్రస్తుతం ఏం చేస్తుందండి? హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాలో ఆ సంస్థకి డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అని ఇంట్రొడ్యూస్ చేశారు. మరి చాలా మంది హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా అంటే మన ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ అంత పెద్దగా విస్తీర్ణంలో ఉంటుంది అనుకునేరు. కాదండి, ఇట్స్ ఆర్గనైజేషన్. ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆర్గనైజేషన్ వాళ్ళు చిన్నగా నడిపిస్తూ అందులో డైరెక్టర్ అని పోస్ట్ పెట్టుకున్నారు తప్ప ఇంకా వేరేది ఏమి లేదని నాకు అర్థమవుతా ఉంది. సరే, అది పెద్ద ఇష్యూ కాదనుకోండి. ఈవిడ ప్రస్తుతం చేస్తుంది ఎందుకు నోట్ చేయాలి అని చెప్పానంటే, ఒక యూనివర్సిటీకి డైరెక్టర్ గా, హిందూ యూనివర్సిటీకి డైరెక్టర్ గా ఉంది అంటే తన బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఒకసారి ఏమై ఉంటుందో ఒకసారి తర్వాత మీకే అర్థమవుతుంది. చూస్తూ ఉండండి. అయితే ఆవిడ తన ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ లో భాగంగా తన బయోగ్రఫీని ఒక బుక్ గా తెరకెక్కిస్తున్నారు. చూసారండి, తను అనేక ప్రాజెక్ట్స్ లో భాగంగా ఒక ప్రాజెక్టు గురించి భాస్కర్ కిల్లి గారు ప్రస్తావిస్తా ఉన్నారు. అనేక ప్రాజెక్టులు చేస్తా ఉంది అంటే తన బ్యాక్గ్రౌండ్, తను చేస్తున్న పని చాలా స్పష్టం. ఏంటంటే తాను క్రైస్తవులకు వ్యతిరేకంగా తాను ఒక కంకణం కట్టుకొని ఎప్పటి నుంచో ఉంటూ ఈ రోజున ఒక పెద్ద స్టోరీ, ఫాల్స్ టెస్టిమనీ ఇస్తూ ఒక స్టోరీ వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఆవిడ యొక్క పని గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అనేక ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం ఆవిడ తన బయోగ్రఫీని ఒక పుస్తక రూపంలో ఆవిష్కరించబోతా ఉన్నారని భాస్కర్ కిల్లి గారు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. చూడండి, మనం ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం. ఆ యొక్క బయోగ్రఫీ ఎందుకు రాస్తా ఉన్నారు, దాని విషయమై ఏంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయంట. నాకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అది ఇంటర్వ్యూ ప్రశ్నలు కాదు, ఇంట్రోగ్రేషన్ ప్రశ్నలు ఉన్నాయి. అది మనం ఏంటో ముందుకెళ్దాం. ఎస్తర్ గారు, మీరు ఇప్పటికే చాలా ప్లాట్ఫామ్స్ లో, అంటే చాలా టీవీ ఛానల్స్ లో కూడా మీరు మీ తాలూకు కార్యక్రమాన్ని రెగ్యులర్ గా మీరు చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక పుస్తకం రూపంలో మీ బయోగ్రఫీని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ మీ ప్రేక్షకు ఇది కూడా అబద్ధం అండి. భాస్కర్ కిల్లి గారు ఏం చెప్తున్నారు? ఎస్తర్ ధనరాజ్ గారు రెగ్యులర్ గా టీవీ ఛానల్స్ లో రావడం, రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేయడం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏం లేదండి. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళ మాటనే అర్థమవుతుంది అంటే ఆమె తీస్తున్నటువంటి వీడియోస్ 6 నెలలకోసారి, సంవత్సరం కూడా కొన్నిసార్లు నెలలు, సంవత్సరాలు కూడా అవుతున్నాయంట. అది అలా రీచ్ కాలేకపోతున్నాను కాబట్టి నేను పుస్తకం రూపంలో రాస్తున్నాను తర్వాత ఆవిడ చెబుతుంది. సో దీన్ని బట్టి రెగ్యులర్ గా ఏం రావట్లేదండి. ఈ విధంగా సోషల్ మీడియా ముందు రావడానికి ఆపర్చునిటీస్ లేక పాపం ఈ రోజున భాస్కర్ కిల్లి గారి ముందు కూర్చోవడం అనేది
కొంత ఆవిడ యొక్క గ్రేడు తక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే భాస్కర్ కిల్లి గారు ఆయన ఎటుగాని మనిషి. అసలు ఈయన గురించి ఇంకా కొంచెం కామెడీ ఏంటంటే ఇతను ఒక సనాతన ధర్మంలో పుట్టి సనాతన ధర్మం గురించి పనిచేస్తూ మళ్ళీ ఆయనకే డౌట్ వచ్చింది సనాతన ధర్మం అసలు కరెక్టా కాదా అని చెప్పేసి ఈయన నాస్తికుడు అయిపోయాడట. మధ్యలో నాస్తికుడు అయిపోయి మళ్ళీ రియలైజ్ అయిపోయి మళ్ళీ సనాతనంలోకి వచ్చి మళ్ళీ ఈ యూట్యూబ్ లో కనబడతా ఉన్నాడు. సో ఈయన మైండ్ సెట్, ఆయన ఏమంటారంటే దాని మెంటల్ స్టెబిలిటీ ఎంత ఉందో దాన్ని మనం అంచనా వేయగలం. సరే, ఏదేమైనా విందాము. ఎస్తర్ ధనరాజు గారు ఆవిడ మనకు విష్ చేస్తా ఉంది, చూడండి. అందరికీ నమస్కారం. మీ ఛానల్ కి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను చాలా ప్లాట్ఫామ్స్ మీద నా స్టోరీ నేను చెప్పాను. నేను ఫస్ట్ ఇలాగా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఎలాగా హిందూయిజం నుంచి క్రిస్టియానిటీకి వచ్చారు, తర్వాత నేను క్రిస్టియానిటీకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యాను, ఆ తర్వాత నా క్రైస్తవ జీవితం ఎలా సాగింది, ఇది చాలా ప్లాట్ఫామ్స్ చూశారు కదండి. అందుకే నన్ను నోట్ చేసుకోండి. స్టార్టింగ్ లోనే ఇంట్రడక్షన్ ఇవ్వడమే రాంగ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు భాస్కర్ కిల్లి గారు. ఎందుకనంటే మీరేమన్నారు భాస్కర్ కిల్లి గారు, ఆవిడ ఫస్ట్ క్రైస్తవరాలుగా ఉండింది. నోనోను ఆమె మాటలు విన్నారు కదా. ఆమె హైందవ కుటుంబంలో జన్మించింది. తన తల్లిదండ్రులు ఈవిడికి 12-13 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆమె హైందవ్యంలోనే ఉంది. అంటే 12-13 సంవత్సరాలు అంటే మంచి అవగాహన, కొంచెం ఊహ తెలిసినటువంటి, లేదంటే కొన్ని విషయాలు ఈజీగా అర్థమై మైండ్ లో సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా ఉంటాయి చాలా మట్టుకు. అంతవరకు తాను హైందవరాలంటండి. వినండి. మీద తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్ లో నేను చెప్పాను. అయితే ఇప్పుడు ఒక బుక్ ఎందుకు రాయాలి అని అడిగారు. ఆల్రెడీ నా స్టోరీ అంతా పబ్లిక్ డొమైన్ లో ఉంది కదా అని. చూసారండి, ఆల్రెడీ నా స్టోరీ పబ్లిక్ డొమైన్ లో ఉంది, ఇప్పుడు ఎందుకు బుక్ రాయాల్సి వస్తుంది అనేది ఈవిడ గారి యొక్క తపన. చాలా స్పష్టంగా చెప్తుంది అది స్టోరీ అని. ఇట్ ఈస్ నాట్ అన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే కథలు అల్లడము అంటారు దాన్ని. సో చాలా స్పష్టంగా ఇద్దరు నోట్లు అదే మాట వచ్చింది, స్టోరీ అన్నమాట. సో ఇది కథ కాబట్టి నిజం కాదు, ఇది కథలాగానే మీరు దయచేసి మీరు చూడాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. సో వీడియోస్ పరంగా స్టోరీ చెప్తున్నప్పుడు అది కూడా మధ్యలో ఒక వీడియోకి ఇంకో వీడియోకి మధ్యలో కొన్ని నెలలు, ఒక్కొక్కసారి అయితే ఒక సంవత్సరం గ్యాప్ వచ్చి ఉండొచ్చు. రైట్, గ్యాప్ చాలా ఉంటుంది. చూసారండి, తన వీడియోస్, తన స్టోరీని వీడియోస్ రూపంగా చెప్పడానికి కొన్నిసార్లు నెలలు, సంవత్సరాలు కూడా గ్యాప్స్ వచ్చాయంట. అంటే ఒకే వీడియోలో చెప్పలేని పరిస్థితి, గ్యాప్ వచ్చింది. ఇది ప్రాబ్లం అండి. అంత గ్యాప్ వస్తున్నందుకు ఆపర్చునిటీస్ లేక ఇప్పుడు ఇంటర్వ్యూ అనేది ఒక పెద్ద సాకుతో సోషల్ మీడియాలో మన ముందుకు వచ్చారు. నో ప్రాబ్లం, వెల్కమ్. సో అలాంటి పరిస్థితుల్లో నేను వీడియోలో చెప్పగలిగింది మనకు కొంచెమే ఉంటుంది. రైట్, జరిగిందంతా మనం చెప్పలేము, విశ్లేషించలేము కూడాను. బిట్స్ అండ్ పీసెస్ లో నేను నా స్టోరీ చెప్పి ఉంటాను అనుకుంటున్నాను. నేను ఇప్పుడు అన్ని చూసారండి, బిట్స్ అండ్ పీసెస్ లో తన స్టోరీ చెప్పిందంట అని అనుకుంటున్నది కూడా క్లారిటీ లేదండి. ఏది కూడా ఒక సాలిడ్ బేస్ తో కూడినటువంటి అనుభవం కానీ ఈవిడికి జీవితంలో లేదు అని అనుకోవడమే, ఊహలే. నా స్టోరీ కొహిరెంట్ గా పైనుంచి కింద వరకు తెలియాలి అంటే ఈ వీడియోలన్నీ కూడా కూర్చొని ఒకరు చూడవలసి వస్తుంది. నా స్టోరీ తెలియాలి అంటే అది జరగని పని. సో ఒక బుక్ పరంగా, బుక్ విధంగా, ఒక బుక్ ఫామ్ లో కనుక రాస్తే దాన్ని పైనుంచి కింద వరకు ఒక క్రోనలాజికల్ ఆర్డర్ లో నా స్టోరీ తెలుస్తుంది. మీరు చాలా భ్రమపడుతున్నారు ఎస్తర్ ధనరాజు గారు, అలియాస్ కామాక్షి ధనరాజు గారు. ఈ రోజుల్లో చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ కి అలవాటు పడ్డారు. స్మాల్ స్క్రీన్ మొబైల్ ఫోన్, మీడియం స్క్రీన్ ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, బిగ్ స్క్రీన్ టీవీలు, దీనికి అలవాటు పడినటువంటి జనరేషన్ లో ఉన్నాం మనము. మరి ప్రత్యేకంగా హైందవ సమాజంలో పుస్తకాలు చదువుతారంటే మీలాంటి కొద్ది మంది మాత్రమే చదువుతారని నా అభిప్రాయం. ఇది ఎలా చెప్పగలుగుతున్నానంటే, నా అభిప్రాయము, గ్రంథాలు చదివే అలవాటు, ఇలాంటి సాక్ష్యాలు చదివే, స్టోరీలు చదివే అలవాటు ఉండి హైందవ్యాన్ని వదిలిపెట్టేసి నిజదేవుని తెలుసుకుంటూ క్రైస్తవ్యానికి చాలా ఫాస్ట్ గా వచ్చేవాళ్ళు. బట్ నో ప్రాబ్లం, ఆ స్పీడ్ నడుస్తూ ఉంది. తగ్గింది అని ఎందుకు అంటున్నానంటే, కారణం ఏంటంటే చాలా మంది హైందవులు దే డోంట్ నో అబౌట్ దేర్ స్క్రిప్చర్స్ అట్ ఆల్. వాళ్ళ గ్రంథాలు చదవరు, గ్రంథ పరిజ్ఞానం లేదు, దైవత్వం మీద అసలు అవగాహన లేదు.
ఎవరు ఏం చెబితే అది నమ్మేసే స్థితిలో మన భారతదేశంలో సనాతన ధర్మం ఉంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో మీ ప్రయాసం అది వృధా అవుతుంది అనేది నా అభిప్రాయము. మీరు అంత పెద్దగా బయోగ్రఫీ క్రొనాలజికల్ ఆర్డర్లో రాసుకుంటూ ఒక పుస్తకం తీస్తుంటే అంత పెద్ద స్టోరీ చదివే ఓపిక ఎవరు ఉండదు. అది అటర్ ఫ్లాప్ అయిపోతుంది అనేది నా అభిప్రాయం. ఎనీవే, అది మీ పర్సనల్ థింగ్, యూ కెన్ క్యారీ ఆన్. సో ఇది ఈ స్టోరీని నా జర్నీ నా మటుకు నేను చాలా యూనిక్ అనుకుంటాను నేను. ఎందుకంటే యాజ్ అ హిందూగా పుట్టి చిన్నప్పుడే 12-13 సంవత్సరాల వయసులో క్రైస్తవానికి ఎక్స్పోజ్ అయ్యి, చూసారండి ఎక్కడ పుట్టింది? హిందుత్వంలో పుట్టింది అని చాలా స్పష్టంగా ఆవిడని ఒప్పుకున్నప్పుడు భాస్కర్ కిల్లి గారు ఎందుకు అబద్ధాలు చెప్తారండి? పూర్తి అవగాహన మీకు ఉండదా? ఆమె ఫస్ట్ క్రైస్తవ్యంలో ఉంది అంటే క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చినట్టుగానే మాట్లాడుతున్నారు కదా. సో వీక్షకులారా, ఇలా ఉంటాయండి ఇంటర్వ్యూస్. తర్వాత దాని వెనకాల ఉన్నటువంటి అసత్యాలు, ఆ తర్వాత సత్యంలో అబద్ధాలు మిక్స్ చేసి ఒక పాలకుండ కనబడుతుంది కానీ ఒక చుక్క విషయం ఇస్తే చాలు అదంతా విషయం అయిపోతుంది. ఇలా ఉంటాయి వీళ్ళ మాటలు. మీరు ఇది అబ్జర్వ్ చేయాలని నేను చిన్న చిన్న విషయాలు కూడా పట్టుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక 25 సంవత్సరాల పాటు జస్ట్ ఒక ఫెనటికల్ క్రిస్టియన్ లాగా మారాను. ఒక హైందవ కుటుంబంలో పుట్టి 13వ ఏట వరకు హైందవ్యంలోనే ఉండి ఆ తర్వాత మళ్ళీ ఇంకా 25 సంవత్సరాలు మరి క్రైస్తవంలో కొనసాగించబడింది అనేది తన స్టోరీ చెప్తా ఉందండి. చూసారా, 13వ ఏట వరకు ఎంత అవగాహన ఉంటుంది? తప్పకుండా అవగాహన ఉంటుంది. సో ఆ తర్వాత క్రైస్తవంలోనికి వెళ్ళినట్టుగా చెప్తా ఉంటారు. మెటలిస్ట్ క్రిస్టియన్ లాగా ఒక 25 సంవత్సరాల పాటు నేను క్రిస్టియానిటీని అనుసరించాను. ఏంటండి ఫండమెంటలిస్ట్ క్రిస్టియన్ లాగా ఒక 25 ఇయర్స్ వరకు నేను వెళ్ళాను అని చెబుతా ఉంది ఈవిడ. ఫండమెంటలిస్ట్ క్రిస్టియానిటీ అంటే తెలుసా మీకు? ఫండమెంటల్ క్రిస్టియానిటీ మీనింగ్ ఏంటంటే అన్ని విషయాలు తరోగా చదివి రీసెర్చ్ చేసి ఏది సత్యం ఏది అసత్యమో అది తెలుసుకొని వెంబడించడమే ఫండమెంటల్ క్రిస్టియన్స్ అంటారు. అంటే వాళ్ళు ఏదో గుడ్డిగా నమ్మి ఊహ తెలియకుండా క్రిస్టియానిటీకి వచ్చి క్రీస్తుని నమ్మడము, ఏదో పేరుకి బైబిల్ చూడడం, అది వాళ్ళని నామినల్ క్రిస్టియన్స్ అంటారు. ఫండమెంటలిస్ట్ క్రిస్టియన్స్ ఎవరంటే వాళ్ళు చక్కగా క్షుణ్ణంగా చదివి రీసెర్చ్ చేసి చదివిన తర్వాతనే, ఆల్ రిలీజియస్ బుక్స్ చదివిన తర్వాత, నాట్ ఓన్లీ క్రిస్టియానిటీ అదర్ రిలీజియన్ బుక్స్ కూడా తరోగా చదివి ఎస్ ఇది రైట్ అని తెలుసుకొని అక్కడికి రావడమే ఫండమెంటలిస్ట్ క్రిస్టియన్స్ అంటారు. మరి ఈవిడ అవన్నీ చదివిన తర్వాత కూడా మళ్ళీ ఎలా వదిలేసిందో మీరు వింటారు, చూడండి. ఆ తర్వాత నేను అది కూడా చాలా సిల్లీగా ఉంటుంది. స్టడీస్ చేశాను. క్రిస్టియానిటీ వదిలేసి బయటకు వచ్చేయడానికి కారణం ఈ స్టడీసే అయ్యాయి నాకు. అది పొంతన ఉందండి. ఈవిడ ఒక కొన్ని క్షణాల ముందు చెప్పినటువంటి మాటకి ఇప్పుడు చెబుతున్న మాటకి పొంతన లేదు. 25 ఇయర్స్ ఫండమెంటల్ క్రిస్టియన్ గా ఉన్నానంటే అన్ని చదివి తరోగా తెలుసుకొని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఫాలో అవడమే ఫండమెంటల్ క్రిస్టియన్స్ అంటారు. అలా ఏం చేయలేనంటే అర్థమవుతున్నప్పుడు ఫండమెంటల్ క్రిస్టియన్ అని ఎలా బోర్డు యూజ్ చేస్తారు మీరు? తర్వాత 25 ఇయర్స్ తర్వాత క్రిస్టియానిటీని స్టడీస్ చేసిన తర్వాత బయటకు వచ్చిందంట ఈవిడ. పొంతన లేని మాట. సో చాలా మందికి చాలా ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. మాస్టర్ అవుదామని ఒక సెమినరీలోకి వెళ్ళి, ఒక క్రిస్టియన్ యూనివర్సిటీలోకి వెళ్ళి క్రిస్టియానిటీని వదిలేసి బయటకు వచ్చిన ఈ జర్నీ ఏదైతే ఉందో చాలా యూనిక్ అని నేను అనుకుంటాను. మాస్టర్ అవుదామని ఈవిడ స్టడీస్ కి వెళ్ళిందంటండి. క్రిస్టియన్ థియాలజీ కాలేజెస్ లో జాయిన్ అయిందంట. దేనికి? పాస్ అవడానికి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దేవుని సేవ చేయడానికి మొట్టమొదటిగా బేసిక్ ఏం తెలుసండి? బైబిల్ కాలేజు, స్టడీస్, మన సొంత తెలివితేటలు, ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని పిలుపు ఉండాలి. ఒక పాస్టర్ అవ్వాలన్నా, ఒక ఎవాంజలిస్ట్ అవ్వాలన్నా, ఒక అపోజిల్ అవ్వాలన్నా, ఒక సంఘ కాపరి అవ్వాలన్నా, ఆ తర్వాత ఒక బోధకుడు అవ్వాలన్నా దేవుని పిలుపుతో ఏర్పాటు చేయబడాలి. అది చాలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అలాంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు దేవుని సేవకులుగా పిలువబడతారు. ఇప్పుడు క్రైస్తవ్యంలో అలానే ఉన్నారు. కాబట్టి ఈ క్రైస్తవ్యం గత 2000 సంవత్సరాల్లో మోర్ దెన్ 250 crores పీపుల్ ఈరోజు ఫాలో అవుతున్నారు. అలాంటి వాళ్ళు ఉండబట్టే. ఓకే, మీరేం చెప్తున్నారు? నేను స్టడీస్ చేయడానికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? పాస్టర్ అవుదామని, చర్చ్ కట్టాలని. చర్చ్ కట్టడానికి, పాస్టర్ అవడానికి థియాలజికల్ స్టడీస్ అవసరం లేదు. దేవుని పిలుపు ఉన్న వాళ్ళు దేవుని సేవకు వచ్చిన తర్వాత వాళ్ళు థియాలజీ స్టడీస్ చేస్తే
వాళ్ళకి ఇంకా జ్ఞానము పట్టు వస్తుంది. ఇవన్నీ దేవుని పిలుపు లేకుండా పాస్ట్ అవుదాం అంటే పంతులు అవడం అనుకుంటున్నారా మీరు? ఒక పూజారి అవడం అనుకుంటున్నారా? ఒక అర్చకుడు అవ్వాలనుకుంటున్నారా? అంత ఈజీ కాదు, అది మీ భ్రమ. చాలా మంది కొన్ని నిందలు కూడా మోపారు. ఏంటి అంటే మీరు చాలా డబ్బులు నష్టపోయారు కనుకనే మీరు క్రిస్టియానిటీ వదిలేశారని, లేకపోతే అందులో మీకు లాస్ వచ్చింది, లేదా పెద్దగా లాభసాటిగా లేదు అని మీకు అనిపించి మీరు దాంట్లో నుంచి బయటకు వచ్చారని కూడా చాలా మంది పాస్టర్స్ అప్పట్లో మాట్లాడారు. దానికి కౌంటర్ కూడా ఇచ్చాను నేను. పర్సనల్ లాస్ వల్ల క్రిస్టియానిటీని కనుక వదిలేయాలి అంటే నాకు చాలా క్లోజ్ అయిన మా అన్నయ్య చనిపోయినప్పుడు నేను వదిలేయవలసింది. ఇన్ఫాక్ట్ పర్సనల్ లాస్ లో ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతారు క్రైస్తవులు. క్రైస్తవం గురించి, క్రిస్టియానిటీ ప్రాక్టీస్ గురించి కనుక ఈ పాస్టర్లకి తెలిసి ఉంటే ఈ విమర్శ చేసి ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే యాజ్ ఎ క్రిస్టియన్ ఎప్పుడైనా లాస్ అయితే దేవుడికి ఇంకొంచెం దగ్గర అవుతాము అంటారు. అలాగే జరిగింది కూడా. నాకు చాలా క్లోజ్ అయినా. అంతేకాకుండా నిజానికి ఒకవేళ క్రిస్టియన్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి నష్టం వస్తుంది అని నిజంగా ఏ క్రిస్టియన్ పాస్టర్ అడిగినా వాళ్ళు నిజం చెప్తారు. ఎందుకంటే నాకు తెలిసి ఏ క్రిస్టియన్ పాస్టర్ కూడా ప్రాక్టీస్ వలన నష్టాలకు వెళ్ళింది లేదు. దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా లక్షల దగ్గర నుంచి కోట్లు ఆర్జించిన వాళ్ళే. నేను చెప్పాను కదా, భాస్కర్ కిల్లి గారి మాటలు సిల్లిగానే ఉంటాయి. ఏంటంటే పాస్టర్స్ క్రిస్టియన్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళట దాన్ని బట్టి వెనక రావడం కాదు, ఎందుకంటే లక్షల కోట్లు సంపాదిస్తారంట. అంత భయంకరమైనటువంటి అబద్ధాలతో ఈ రోజున క్రైస్తవ సమాజం కావచ్చు, హైందవ సమాజం, మన భారతదేశ ప్రజలను పక్కదోవ పట్టించే మాటలు తప్ప ఇందులో వాస్తవం లేదండి. ఉదాహరణకి నేనే ఉన్నాను, నేను లక్షలు సంపాదించగలిగే ఉద్యోగము వదిలిపెట్టి, అంటే నెలకి ఇప్పుడు నేను జాబ్లో ఉండి ఉంటే ₹1,50,000 నా జీతం ఉండేది. అలాంటి ఉద్యోగము దేవుని పిలుపు మేరకు వదిలిపెట్టేసి రిజైన్ చేసి విశ్వాసంతో సేవ చేస్తున్నాను. నాకు వచ్చే ఆదాయము లక్షల్లో లేదు, కేవలం వేలల్లో మాత్రమే ఉంది. అది కూడా నా కుటుంబ పోషణకి సరిపడా, హ్యాండ్ టు మౌత్ అంటారు. అలాంటి సేవకులు, నాలాంటి సేవకులు చాలా మంది ఉన్నారు. సో ఈసారికి లక్షలు కోట్లు, వావ్, చాలా బాగుంది. ఇంకో విషయం ఉందండి, ఈ లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయంటే వీళ్ళ భూమి ఏంటంటే ఫారెన్ కంట్రీస్ నుంచి వీళ్ళకి డబ్బు వస్తుంది. మరి గత 10 సంవత్సరాల నుండి అన్ని ఫారెన్ ఫండ్స్ ఆపేశారు. సో అయినా క్రైస్తవం ఆగిందా? పాస్టర్లు మానేశారా? వదిలిపెట్టేశారా? ఇంకా ఎక్కువే అయింది. ఇది గ్రౌండ్ రిపోర్ట్ లో ఉన్న ఫ్యాక్ట్ అండి. భాస్కర్ కిల్లి డోంట్ టాక్ సిల్లీ. పాస్టర్లు అంటే క్రిస్టియన్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళే కదా. వాళ్ళు క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు 2 రకాలు ఉంటారు కదా. పాస్టర్లు ఉన్నారు, అనుసరించిన వాళ్ళు కూడా ఉన్నారు. పాస్టర్లు కానీ క్రైస్తవులు కూడా ఉన్నారు. మీ మీద నిందలు వేసిన వాళ్ళు పాస్టర్లు కనుక నేను ఇప్పుడు వాళ్ళ గురించి ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టు 2 వర్గాలు ఉన్నారు. ఒకటి ఏంటి, ఇప్పుడు మీ గురించి డబ్బుల క్రైసిస్ ని బట్టి, డబ్బుల అవసరాన్ని బట్టి మీరు హైందవ్యంలో వెళ్ళిపోయారనేది నింద. ఇక మీరు క్రైస్తవ సేవకుల మీద, పాస్టర్ల మీద వేసే నింద అది మాత్రము వాస్తవమా? అంటే డబ్బులు సంపాదించడానికి వెళ్తున్నారు అంటే మీరు చేస్తే సంసారము, మేము చేస్తే వ్యభిచారం అన్నట్ట ఏం మాట్లాడుతున్నారండి? కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించండి మాట్లాడే ముందు. అంటే దోచుకోబడిన వాళ్ళు, వాళ్ళంతా కూడా సాధారణమైన వాళ్ళు, అంటే మతం మారిన వాళ్ళు. దోచుకుంటుంది ఎవరు? పాస్టర్ మాఫియా. ఓకే, సో ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇంటర్వ్యూలో? అవుట్పుట్ ఏంటంటే, ఓహో, ఎంతమంది అయితే హైందవులు మీరు మతం మారుతున్నారో మీరు దోపిడికి గురవుతారు, దోచుకునేవారు పాస్టర్, దోపిడికి గురయ్యేవారు మతం మారినటువంటి వారు అనేది నా ఉద్దేశం. సో దీన్ని బట్టి ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళు? మతం మారకండి, మీరు దోపిడికి గురవుతారని. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ భాస్కర్ కిల్లి అండ్ మిస్టర్ ధనరాజ్, మీ హైందవ్యంలో జరుగుతున్న దోపిడి కంటే క్రైస్తవ్యంలో ఏం లేదండి బాబు. మీరు దశమ భాగం 10% గురించి ఏడుస్తారు కదా, మీ హైందవ్యంలో 90% దోపిడీ ఉంటుంది. మరి అది ఎవరు చెప్పుకోవాలి? నిలువు దోపిడీ అంటారు. ఈ నిలువు దోపిడీ అనే మాట ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా? ఎక్కడి నుంచి పుట్టింది? హైందవ్యంలోనే పుట్టింది. నిలువు దోపిడీ ఎక్కడ జరుగుతుందో తెలుసా అండి? తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళి తమను తాము అర్పించుకుంటారు. దాన్ని ఏమంటారండి? మొక్కుబడి. అక్కడికి వెళ్ళి ఏ మొక్కుబడి చేసుకుంటారో తెలుసా? నాకు గనుక ఈ కార్యం జరిగితే నిలువు దోపిడిగా నాకున్నదంతా నేను ఇచ్చేస్తాను అని మొక్కుకొని వస్తారు. ఆ మొక్కు తీరిన తర్వాత నిలువు దోపిడి అంటే అక్కడ కనబడుతుంది. ఆడవాళ్ళు అయితే వాళ్ళ ఒంటి నిండా ఈ తల మొదలుకొని అరికాల వరకు ఏవేవైతే ఆభరణాలు ఉంటాయో అన్ని హుండీలో సమర్పించేసి వస్తారు. ఆ తర్వాత ఇంకా నిలువు దోపిడి. ఇది కాకుండా పంతులు పూజారులు గుడిలో చేసేది ఏంటండి? ప్రతిదానికి ఒక రేటు,
ఎన్నో ఐటమ్స్ తీసుకొని వెళ్ళాలా. ముందే వాళ్ళు మూలిగే నక్కలాగా ఉంటారు ఆర్థిక ఇబ్బందుల్లో. వాళ్ళని ఒకసారికి వదిలిపెడతారా? 7 వారాలు తిరగాల, పలానా గుడికి 7 వారాలు తిరగాలంటే వీళ్ళ ట్రావెలింగ్, లాడ్జింగ్, బోర్డింగ్, ఆ తర్వాత వాళ్ళు అక్కడ సమర్పించేవి. ముందే ఆర్థిక ఇబ్బందితో సతమతమవుతున్నటువంటి వారు చాలా మంది ఉంటే వాళ్ళ మీద మళ్ళీ మూలిగే నక్క మీద తాటికాయ వేసినట్టుగా చేస్తుంది హైందవ్యం. తెలిసినటువంటి ఒక హైందవ నా ఫ్రెండ్ అండి, 2 భార్యాభర్తలు 50 లక్షలు అప్పు చేసుకొని మరి ఆత్మహత్య చేసుకుందామన్నంత భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను కళ్ళారా వాళ్ళని చూస్తా ఉన్నాను. ఎవరో ఒకరు చెప్పారు, అక్కడిక్కడ తిరుగుతున్నారు, ఇన్నిసార్లు మాలా వేసుకొని చేసినా కూడా ఉపయోగం లేదే, నువ్వు పలానా కర్ణాటకలోకి వెళ్ళు, అక్కడ ఒక గుడికి వెళ్తే నీకు నీ కోరికలు తీరుతాయంటే అంత దూరం నుండి వాళ్ళు ఛార్జీలు లేక అప్పులు, మళ్ళీ దానికి అప్పు చేయడం, ఆ ఛార్జీలకు రాను పోను ఉండడానికి, అక్కడ నైవేద్యాలు సమర్పించడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా మళ్ళీ అప్పు సప్పు చేసి సరే ఏదో ఒకసారి అంత దూరం పోయి రావడం అంటూ జరిగిందా? ఒకసారి వెళ్ళిన తర్వాత ఇంకా 6 వారాలు రావాలన్నారంట. వాళ్ళ ప్రయాసం, వాళ్ళ అవస్థ చూడాలా? నేను కళ్ళారా చూసి చెప్తున్నాను, అబద్ధం కాదు, కావాలంటే నేను ప్రూఫ్ చూపిస్తాను. ఈ విధంగా హైందవ్యంలో ఉన్నంత నిలువు దోపిడీ గమనించాలి, ఎక్కడ కూడా లేదు. ఇస్లాంలో 2.5% అంటారు, క్రైస్తవంలో 10% అంటారు, కానీ హైందవంలో 90% ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మీరు మాట్లాడతారా మా యొక్క దశమ భాగాల గురించి? నువ్వు ఏలెత్తి చూపించే ముందు ఈ 3 ఏళ్ళు నీ వైపు చూపిస్తున్నాయనేది మర్చిపోకండి దయచేసి. వాళ్ళంతా ఎంత దోచుకుంటున్నారు అనేది వాళ్ళకి స్పష్టంగా ఐడియా ఉంటుంది కదా. కానీ మరి వాళ్ళు అంత దోచుకుంటూ మీ మీద నిందలు వేశారు అంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు క్రిస్టియానిటీని ఏదో అక్కడ డిఫెండ్ చేయాలన్న ఉద్దేశంలో వేసిన నిందలే తప్ప ప్రాక్టికల్ గా మనం చూసుకున్నా, లాజికల్ గా చూసుకున్నా అది కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడు ఏ పొజిషన్ లో అయితే ఆర్థికంగా ఉన్నారో దానికన్నా కొన్ని వందల వేల రెట్లు అర్జించే సిచ్యువేషన్ లోనే మీరు ఉండేవాళ్ళు ఒకవేళ క్రిస్టియానిటీలో గానీ ఉంటే చర్చ్ పెట్టి. కరెక్ట్. కోట్లలో సంపాదించాలంటే చర్చ్ పెట్టాలి, పాస్టర్ అవ్వాలా? ఓకే, మీరు గ్రౌండ్ రిపోర్ట్ కి వచ్చి చూడండి, చర్చిలు ఎలా ఉన్నాయి, పాస్టర్స్ ఎలా అవస్థ పడుతా ఉన్నారో మీకేం తెలుసండి. ఎందుకు అంటే ఈ రోజు మీరు మాట్లాడడం వలన ఎంతమంది అయితే మతం మారుతున్నారు, ఐ మీన్ గర్వాపసి అవుతున్నారు. మతం మారడం అంటే హిందుత్వం వెళ్ళడం కాదు, అటు నుంచి ఇటు వస్తున్నారు. మీరు నిజంగా ఒకవేళ పాస్టర్ అయి ఉంటే ఇటు నుంచి అటు ఇంకా మీరు చాలా మంది లేకుండేవాళ్ళు. తర్వాత మీ మీద కూడా మేము చాలా కౌంటర్ వీడియోస్ చేసి ఉండేవాళ్ళం. అదంతా తర్వాత అంటే అది జరిగి ఉండాల్సిన సినారియో. కాదండి, మీ భ్రమ అది. భాస్కర్ కిల్లి గారు, ఎస్తే ధనరాజు గారు క్రైస్తవంలోనే ఉంటే ఏమి ఒరగకపోయేది, ఆమె వెళ్ళిపోవడమే మంచిది. గర్వాప్సి కాదు, ఘర్సే బాహర్ భటక్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి తప్పిపోయినటువంటి స్థితిలో ఉండడమే మేలు. కారణం ఏంటి తెలుసండి? ఆమె క్రైస్తవ జర్నీ 25 years అని తన నోటితో చెప్పింది. ఏం జరిగిందండి? ఆమె వల్ల క్రైస్తవానికి ఏమీ ఉపయోగం కాలేదు. అది మీ భ్రమ. ఒకవేళ ఉండి ఉంటే చాలా మందిని మార్చేది, ఆ తర్వాత మేము మీ మీద కౌంటర్ వీడియోస్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది అనేది మీ భ్రమ. అది అలా ఏమి జరగక ఉండేది. స్థిరగంటరాజు గారు క్రైస్తవం వదిలిపెట్టి వెళ్ళిపోవడమే మేలు. కారణం ఏంటంటే 25 years దేనంటారండి? జీవితంలో సగం లైఫ్ వేస్టే అయిపోయినప్పుడు, అంటే 25 years క్రిస్టియన్ లైఫ్, 13 years పుట్టి పెరిగినటువంటి హిందూ లైఫ్. సో ఎంతైందంటే 25 + 13, సో ఆల్మోస్ట్ సగం 50% లైఫ్ ఆల్రెడీ వేస్ట్ అయిపోయినటువంటి తనది వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఇప్పుడు హైందవ్యంలో కూడా వచ్చి ఆమె చేస్తుంది కూడా ఏం లేదు. ఆమె వల్ల ఏ ఒక్కరు కూడా నిర్వాప్సి కాబోరు అనే విషయాన్ని నేను ఈ యొక్క ఛానల్ మాధ్యమం ద్వారా నేను తెలుపుతా ఉన్నాను. జనరల్ గా చెప్పాలి అంటే మీరు ఇంకా ఆర్థికంగా మంచి పొజిషన్ లోనే ఉండేవాళ్ళు. సో ఇది నిన్న అని మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు ఆర్థికంగా మంచి పొజిషన్ లేకనేనా అమెరికాలో హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాలో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు? అంటే అక్కడ లేదా? ఏ పరిస్థితులు ఉన్నారు? ఈ పరిస్థితులు ఉన్నాయా?